హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూద్దాము. ఫస్ట్ వన్, క్రికెట్లో అత్యంత వేగంగా 19,000 అంతర్జాతీయ పరుగులు సాధించినటువంటి ఆటగాడిగా రికార్డు సృష్టించింది ఎవరు? జవాబు విరాట్ కోహ్లీ. నెక్స్ట్, ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్తో పాటుగా కూడా వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నది ఎవరు? జవాబు స్మృతి మందాన. నెక్స్ట్, భారత్లోని ఏ నది ఉప్పు నీటి జలాలలో భారతీయ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్టోపస్ను కనుగొన్నారు? జవాబు నర్మదా నది యొక్క ఉప్పు నీటి జలాల్లో. నెక్స్ట్, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్ 2019 పురస్కారాల వేడుకలో ఉత్తమ నటి డ్రామాగా అవార్డులను కైవసం చేసుకున్నది ఎవరు? జవాబు గ్లెన్ క్లోజ్. నెక్స్ట్, కేరళలోని శబరిమలలో 2019 జనవరి 14వ తేదీన జరిగినటువంటి కార్యక్రమంలో గాయని పి సుశీలను ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె సురేంద్రన్ ఏ పురస్కారంతో సత్కరించారు? జవాబు హరివరాసనం అనేటటువంటి పురస్కారంతో. హరివరాసనం. నెక్స్ట్, భారతీయ పేటెంటు చట్టం 1970 కింద పేటెంటు హక్కులను కలిగి వాణిజ్యపరంగా మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నేళ్ల పాటు సంబంధిత ఔషధానికి ధరల నియంత్రణ వర్తించదని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది? జవాబు 5 ఏండ్లు, 5 సంవత్సరాలు. నెక్స్ట్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జాతీయ ఆరోగ్య సంస్థ నేషనల్ హెల్త్ ఏజెన్సీని దేనిగా మారుస్తూ కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుంది? జవాబు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థగా, అంటే నేషనల్ హెల్త్ అథారిటీగా మారుస్తూ. నెక్స్ట్, శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి 3 నెలల తర్వాత తొలిసారి 2 నిషేధ వయస్కులైనటువంటి మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారు. వారు ఎవరు? జవాబు కేరళకు చెందినటువంటి కనకదుర్గ, ఈవిడకు 44 సంవత్సరాలు. అదేవిధంగా బిందుకి 42 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు విక్రమ్ మిశ్రీ. నెక్స్ట్, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఐబా విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో 48 కేజీల విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది ఎవరు? జవాబు భారత మేటి బాక్సర్ మేరీ కోమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జనవరి 13వ తేదీన తన నివాసంలో జరిగినటువంటి కార్యక్రమంలో సిక్కుల 10వ గురువు అయినటువంటి గురు గోబింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఎన్ని రూపాయల వెండి నాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు? జవాబు 350 రూపాయల వెండి నాణాన్ని. నెక్స్ట్, ప్రభుత్వ రంగానికి చెందినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకుల విలీన ప్రక్రియకు కేంద్ర కేబినెట్ 2019 జనవరి 2వ తేదీన ఆమోదాన్ని తెలిపింది? జవాబు దేనా బ్యాంకు, విజయ బ్యాంకు. ఈ 2 బ్యాంకుల యొక్క విలీన ప్రక్రియకు. నెక్స్ట్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సవరణ బిల్లును ఏ రోజున రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది? జవాబు 2019 సంవత్సరం జనవరి 3వ తేదీన. 2019 జనవరి 3. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్మన్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది? జవాబు హేమంత్ భార్గవ.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా ఎవరిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులను ఇచ్చింది? జవాబు బొప్పూడి కృష్ణమోహన. నెక్స్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రి కార్యాలయంలో హరితహారం ప్రత్యేక అధికారిగా ఎవరిని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? జవాబు ప్రియాంక వర్గీస్. నెక్స్ట్ దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎవరి నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసింది? జవాబు ఎవరి నేతృత్వంలో అంటే ఆధార్ రూపకర్త అయినటువంటి నందన్ నీలేకని నేతృత్వంలో. నెక్స్ట్ 2017 సంవత్సరానికి గాను మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? జవాబు డిఆర్డిఓ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఎన్ కిషోర్ నాథ్. నెక్స్ట్ ఐసీసీ అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్లో 2018ను నెంబర్ 1గా ముగించింది ఎవరు? జవాబు విరాట్ కోహ్లీ. నెక్స్ట్ విశ్వంలోని సుదూర న్యూట్రాన్ నక్షత్రాలు మరియు కృష్ణ బిలాలు ఇతర ఖగోళ వస్తువుల నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు అంటార్కిటికా నుంచి ఒక టెలిస్కోపును హీలియం బెలూన్ ద్వారా ఆకాశంలోకి విజయవంతంగా పంపారు. ఆ టెలిస్కోపు పేరు ఏమిటి? జవాబు ఎక్స్ క్యాలిబర్ అనేటటువంటి టెలిస్కోప్. ఎక్స్ క్యాలిబర్. నెక్స్ట్ ఇంధన కొరత తీర్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. అంతరిక్ష ఇంధనంగా వ్యవహరిస్తున్నటువంటి దీనికి ఏ మూలకాలతో తయారు చేశారు? జవాబు మిథేన్ మూలకాలతో. మిథేన్ మూలకాలతో తయారు చేశారు. నెక్స్ట్ ప్రపంచంలోని 7 ఖండాల్లో గల అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయ సైనికాధికారిగా రికార్డు సృష్టించింది ఎవరు? జవాబు కర్నల్ రణ్వీర్ సింగ్ జామ్వాల్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మరో 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. అవి ఏమిటి? జవాబు ములుగు, నారాయణపేట. ఈ 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు. నెక్స్ట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు అనేక మంది అంతర్జాతీయ మరియు ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లను దేశానికి అందించినటువంటి ప్రముఖ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ 2019 జనవరి 2వ తేదీన మృతి చెందారు. ఆయనకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది? జవాబు 2010వ సంవత్సరంలో. నెక్స్ట్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు శీలం సరస్వతి. నెక్స్ట్ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్ 2019 పురస్కార వేడుకల్లో ఉత్తమ చిత్రం డ్రామాగా అవార్డును కైవసం చేసుకున్నటువంటి చిత్రం ఏమిటి? జవాబు బొహెమియన్ రాప్సోడీ. బొహెమియన్ రాప్సోడీ అనేటటువంటి చిత్రం. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందినటువంటి ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యుడిగా దక్షిణ భారత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు ప్రముఖ గుండె వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ పోతినేని రమేష్ బాబు.
నియమితులయ్యారు. నెక్స్ట్ క్వెషన్. ఆంఫీ. ఆంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా. దీనిని ఆంఫీ అని అంటారు. ఈ ఆంఫీ గణాంకాల ప్రకారం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండును తొసిరాజని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా అవతరించింది ఏమిటి? జవాబు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. జవాబు నెక్స్ట్ క్వెషన్. టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తిగా భారత సంతతి అమెరికా న్యాయ నిపుణుడు ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఆయన పేరు ఏమిటి? జవాబు కేపి జార్జీ. నెక్స్ట్. మేఘాలయలో అక్రమ బొగ్గు తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైనందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్ని కోట్ల రూపాయల జరిమానాను విధించింది? జవాబు 100 కోట్ల రూపాయల జరిమానా. నెక్స్ట్. జీవశాస్త్రాల రంగంలోని సంస్థలకు వేదికగా నిలిచేటటువంటి బయో ఏషియా సదస్సు 2019 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎక్కడ జరగనుంది? జవాబు హైదరాబాద్లో. నెక్స్ట్. ప్రజలు, ప్రయోజనం, ప్రపంచం కోసం చేసినటువంటి కృషి ఆధారంగా దేశాధినేతల్లో ఒకరికి ఏటా అందజేసేటటువంటి మొట్టమొదటి ఫిలిప్ కాట్లర్ పురస్కారం ఎవరికి దక్కింది? జవాబు భారత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కింది. నెక్స్ట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2018-2019 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎంత శాతం నమోదు కాగలదని కేంద్ర గణాంక కార్యాలయం తొలి ముందస్తు అంచనా వేసింది? జవాబు 7.2%. నెక్స్ట్. 2 తెలుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు వీటితో సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం ఎన్ని జంతు ప్రదర్శనశాల అంటే జూలకు గుర్తింపును కేంద్ర జూ సంస్థ రద్దు చేసింది? జవాబు 13 జంతు ప్రదర్శనశాలలకు. 13 జంతు ప్రదర్శనశాలలు ఇవి 2 తెలుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 13 జంతు ప్రదర్శనశాలల గుర్తింపును కేంద్ర జూ సంస్థ రద్దు చేసింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.